మరి ఇంకా సాంకేతిక కారణాలు ఏం చెప్తారో నాకు తెలియదు. ఎందుకంటే పొద్దున కూడా అన్నాడీఎంకే వాళ్ళు ప్రకటించారు 118 స్థానాలతో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని బహిరంగంగా ప్రకటించారు. పళనిస్వామి గారు గవర్నర్ గారు అపాయింట్మెంట్ కోరారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి పళనిస్వామి ఏం జరిగింది, భవిష్యత్తులో డిఎంకే ఇండియా కూటమి నుంచి బయటకు వస్తున్నట్టుగా ఆల్రెడీ స్పీకర్కి లేఖ రాశారు, మా చైర్స్ వేరు చేయమని చెప్పారు, మీరేదో వెన్నుపోటు పొడిచారని చెప్తున్నారు. ఏం జరిగింది? ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మానవతరాయ్ గారు. గవర్నర్ గారు ఇప్పుడే క్లియర్ చేశారు, రేపు ఉదయం 11 గంటలకి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా వార్త వస్తూ ఉంది. గవర్నర్ గారు క్లియర్ చేసినట్టుగా సమాచారం ఉంది. రేపు ఉదయం 11 గంటలకి ఏదైతే బెంగాల్ సీఎం తమిళనాడు సీఎం ఒకే సమయానికి ప్రమాణ స్వీకారం చేస్తున్న పరిస్థితి రేపు 9వ తారీఖు. ఎస్, గో హెడ్.